దారి వచ్చేసి మామూలుగా లేదు. మనం జారిపడ్డ కథమే, ఒకవేళ మనం ముంగట వేటోడు ఏదైనా బండని జారించిన కథమే. అట్లుంది తవ్వ. హలో గైస్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహభీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్న ఉగ్రస్తంభాన్ని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ ఉగ్రస్తంభం ఏ విధంగా ఏర్పడ్డది అంటే, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని సంహరించడానికి చూస్తున్నప్పుడు ఎక్కడరా నీ హరి అని అడిగితే, నా హరి అగ్నిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, అనువనువున నా హరి ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పగా, హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని ఒక స్తంభాన్ని చూపిస్తే అందులో కూడా నా హరి ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్తాడు. ఆ టైంలో హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని కొట్టగానే అందులో నుంచి ఉగ్ర రూపంతో నరసింహస్వామి బయటకు వచ్చి హిరణ్యకశిపుడిని కడుపుల నుంచి పేగులు తీసి మరీ చంపుతాడు. సో ఆ ఉగ్రస్తంభం ఏర్పడిన చోటుకే ఈ రోజు మనం వెళ్ళబోతున్నాం. ఈ ఉగ్రస్తూపం దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్గా కొండ అయితే ఎక్కాలన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తే అసలు రియాలిటీగా ఎలా ఉంటుంది, అసలు పైకి ఎక్కగలమా లేదా అని చెప్పేసి. కంపల్సరీగా ఎక్కుదామన్న ఆలోచనతోటే ఉన్నా, అదే సంకల్పంతో అయితే ఇప్పుడు వెళ్దాం. ఎక్కి అక్కడ మీకు స్వామివారి పాదాలు అయితే చూపిస్తా, ఆ ఉగ్రస్తంభం అయితే చూపిస్తా. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ మన ప్రయాణాన్ని అయితే కొనసాగిద్దాం, రండి. సో మొత్తానికి అయితే ఉగ్రస్తంభంకి ఎక్కే దారి దగ్గరికి అయితే వచ్చేసినాం. మీరు చూడొచ్చు పైన రూట్ ఎట్లా కనబడుతుందో. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మన వాళ్ళు అయితే ఆల్రెడీ ఎక్కిన వాళ్ళు 3 hours టైం పడుతుంది, పోయి వచ్చే వరకు అని చెప్తారు. ఎంత టైం పడుతుంది అని చెప్పేసి చూద్దాం. సో మన ట్రెక్కింగ్ వచ్చి స్టార్ట్ అయిపోయింది. పైన మీరు చూడొచ్చు రూట్ ఏ విధంగా కనిపిస్తుందో. మొత్తం ఎక్దమ్ స్ట్రేట్ ఉంది. చిన్న చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి, మేబీ పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. చూసుకుంటూ వెళ్ళాలి. మన పావన నరసింహస్వామి ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు, అంతేకాకుండా ఇక్కడ జ్వాల నరసింహస్వామి ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇట్లా లేకుండే. పైకి వెళ్ళడానికి తాళ్ళు కూడా కట్టారు, మీకు చూపిస్తారండి. నేను తాళ్ళు కట్టినారని చెప్పినా కదా, ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట తాళ్ళు. అడ్వెంచర్ మామూలుగా లేదు, సూపర్ అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ టు తెలుగు అడ్వెంచర్స్. ఇంకా సగం హైట్ కూడా రాలేదు. తాళ్ళు అక్కడక్కడ మాత్రమే కట్టున్నాయి. ఆల్రెడీ కట్టినవి ఖరాబ్ అయిపోయినాయి తెలియదు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలాంటి ఏర్లు అయితే ఉన్నాయి అన్నమాట. ఈ ఏర్లను పట్టుకొని ఎక్కాలి. అక్కడక్కడ మాకు తాళ్ళు ఉన్నాయి, ఆ తాళ్ళను పట్టుకొని ఎక్కదాం. ఈ రూట్ చూడరు అసలు మీరు. ఇక్కడి నుంచి ఎక్కడం ఇంకా చాలా కష్టం. చూద్దాం, మరి ట్రై చేద్దాం. ఈ రూట్ మీరు చూడొచ్చు ఎంత కఠినంగా ఉందో. ఇంతవరకు మనం పైకి ఎక్కిన తర్వాత ఒకవేళ వెనక మరి చూసినట్టయితే చాలా డౌన్ అయితే ఉంటుంది. ఈ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు, ఎందుకంటే వెనక మరి చూసినట్టయితే మీరే భయపడి పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ముందుకు వెళ్తున్నప్పుడు ముందుకు మాత్రమే చూస్తూ వెళ్ళండి. అలాగే మీరు ఏ రాళ్ళు అయితే పట్టుకుంటున్నారో, ఏ తాడు పట్టుకుంటున్నారో, ఏ ఏర్ని పట్టుకుంటున్నారో అది గట్టిగా ఉందా లేదా ఒకసారి పుల్ చేసి చూసిన తర్వాతనే దానిపైన వెయిట్ వేసుకొని ముందుకైతే వెళ్ళాలి. సో ఈ మన జర్నీలో కంపల్సరీగా మనకు హ్యాండ్ పవర్ అయితే కావాలి. హ్యాండ్ పవర్ లేకపోతే ఉత్త కాళ్ళతో ఎక్కుతా అంటే కథ కలవది. హ్యాండ్ పవర్ మొత్తం యూజ్ చేసి మనం పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. దారి వచ్చేసి మామూలుగా లేదు. మనం జారిపడ్డ కథమే, ఒకవేళ మనం ముంగట వేటోడు ఏదైనా బండని జారించిన కథమే. అట్లుంది తవ్వ. మ్యాక్సిమం తాళ్ళే కట్టారు, తాళ్ళతోనే వచ్చేసినా. మీరు చూసారు కదా, ఇంతకుముందు గడిచిన కొండలలో ఏమో ఒర్రింది, అది క్యాప్చర్ చేసినాం కానీ వాయిస్ సరిగా రాలేదు. ముంగట ఒక చిన్న చెక్ పోస్ట్ ఉందట, మొత్తం చెక్ చేస్తారట అక్కడ. అది ఏ చెక్ పోస్ట్, ఏం చెక్ చేస్తారని చెప్పేసి మీకు అడిగి పోయిన తర్వాత చూపిస్తాం వీడియోలో. మెల్లమెల్ల వెళ్దాం. కూర్చున్న కొద్ది ఇక్కడనే టైం వేస్ట్ అయిపోతుంది. వ్యూ అయితే భలే ఉంది. ఇంకా మనకు సన్సెట్ కానీ ఇంకా మస్తు టైం ఉన్నట్టుంది. అంటే మనం పైకి వచ్చే వరకల్లా ఎండట్లో కనబడుతుంది మేము పైకి ఉన్నట్టు. ఈ కొండల మధ్యకి చూడొచ్చు. ఇటో కొండ ఉంది, ఇటో కొండ ఉంది, మధ్యలో అడ్డం లెక్క ఒక కొండ ఉంది.
తాత ఎంత ఏజ్ ఉంటుందా నీకు? 65 ఉంటాం. అమ్మ మంచిగా ఎక్కినావు. మాది హుజూర్నగర్ నుంచి వచ్చిన నల్గొండ జిల్లా. మేము ఇది ఎక్కనీకి నానా తండాలు పడుతున్నాము. తాత మస్తు ఎక్కిండు రిటర్న్ అయ్యిండు. వేడి తాతను. చెక్ పోస్ట్ ఇవాళ కొద్దిగా డీలా అయితే ఉంది. ఆల్రెడీ మీరు చూడొచ్చు అవన్నీ సైడ్కి వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఏంటిదంటే కిందికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే కోతులు ఉన్నాయి పైన. ఆ కోతులన్నీ దగ్గరకు వచ్చి మరీ జేబులలో చేలు పెట్టుకుని చూస్తున్నాయట. అట్లున్నాయట. ఇంతకుముందు మా ముందు దగ్గర పోయే దగ్గర కూడా ఒక ఆయన దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని మరీ వాటర్ తాగినది. అట్లా గుండాగర్రీ అయితే చేస్తున్నాయి ఇక్కడ. అదృష్టవశాత్తు మా దగ్గర ఏం లేవు వీటికి ఇద్దామని. అరటిపళ్ళు ఉన్నాయి ఒక 3-4. చూద్దాం ఒకవేళ పైన పోయిన తర్వాత పైన ఉంటే లేకపోతే రిటర్న్లో వచ్చేటప్పుడు ఇద్దాం వీటికి. వెళ్దాం ఇక మెల్లగల. ఇక్కడ దూరం మీదకి ఎట్లుందో ఇంకా దూరం. వాన కొట్టినప్పుడు ఇవన్నీ వాటర్ వస్తాయి కావచ్చు ఇటు. మొత్తం ఇటు దుంకుడు వస్తాయి వేదికు. మామూలుగా లేదు పరిస్థితి. ఇంకెక్కడి మీదనే ఉన్నాం. ఆల్మోస్ట్ వచ్చేసింది. మీ పక్కగా బండ్లను కనిపిస్తున్నాయి కదా. అసలు ఆ ఎండింగ్కి పోయినట్టయితే మన స్వామివారి స్తూపం అయితే వస్తుంది అనమాట. ఇంకా దిగాలి. నాకు అది మైండ్లో వచ్చిన ప్రతిసారి టెన్షన్గా ఉంది. దిగుడు ఎట్లా అని చెప్పేసి ఎక్కడికే సాలసాలు అవుతుంది. ఎటు ఆ ఉగ్ర స్తూపాన్ని చూడాలని చెప్పేసి పోతున్నాం. ఒక్కసారైనా స్వామివారి పాదాలు ముట్టుకొని వద్దాం. మళ్ళీ లైఫ్లో ఎప్పుడూ దొరికింది. అల్లు మీదనే ఉంది. చల్ అడుగు చాలు. ఇక్కడ మొత్తం అటాక్ అవుతుంది. పో జిప్ ఎట్లా వచ్చింది దానికి? ఇట్లా గుంజింది అంతే. హ్యాపీ ఇంకా మొత్తానికి అయితే ఆల్మోస్ట్ పై వరకు అయితే వచ్చేసినాం. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉందట. చెక్ పోస్ట్ కింద ఉంది అనుకున్నాం. కొద్దిగా పైకి వచ్చింది. మీరు చూసేగా ఎట్లా చెక్ చేస్తున్నాయో. ఇటు సైడ్ వచ్చినప్పుడు జాగ్రత్త, ఏం పట్టుకొని రాకుండా ఖాళీగా రాదు. నేను ఇక్కడికి పైకి వచ్చి 15 నిమిషాలు అవుతుంది. అయినా సరే ఇంకా స్వామివారి పాదాల దగ్గరికి అయితే పోలేదు. కొద్దిగా రిలాక్సింగ్ అయిదామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నది. చాలా ప్రశాంతంగా ఉంది. అటు సైడ్ మీరు చూడొచ్చు వ్యూ ఎట్లా కనిపిస్తుందో. మీకు వచ్చినప్పుడు మొత్తం చెమటతోటి తడిసిపోయినాం అనమాట. దగ్గర ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కొండ కూడా పైకి. ఏ విధంగా వచ్చినామో మీరు చూసే ఉంటారు. మొత్తం చెమట అయిపోయిన ఉండగా ఇప్పుడు అక్కడ నుంచి చల్లని గాలి వస్తుంది. ప్రశాంతంగా ఉంది. ఈవినింగ్ సన్సెట్ టైము. ఆ ఎండ ఆ కొండ కిందికి దిగిందంటే కథం చీకటి అయిపోతుంది. సో ఆ లోపల మనం కిందికి వెళ్ళిపోవాలి. ఇక్కడ కళ్ళు మూసుకొని చూసినట్టయితే నరసింహస్వామి కళ్ళలో కనిపిస్తారని చెప్పేసి అన్నారు ఇంతకుముందు వచ్చిన వాళ్ళు. సో అదే ట్రై చేస్తున్నాను నేను అప్పటి నుంచి.
అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, నాకైతే స్వామివారు కనిపించలేరు. నా అంత నేను అనుకుంటేనే కనిపిస్తుండు, కానీ కళ్ళు మూసుకుంటే మాత్రం ఇక్కడ కింద ఏకదమ్ డౌన్లా, ఎంత లేదన్నా ఒక 500 ఫీట్స్ కంటే ఎక్కువనే ఉంటుంది. ఆడ కింద మన సిలేయర్ అయితే పోతుంది ఒకటి, ఆ వాటర్ అనేవి ఇప్పుడు మనకు ఏకదమ్ డౌన్లో ఉన్నాయి. అంత పైకి వచ్చినాం మనము, ఆ వాటర్ అంత కిందికి పోతుంటే సౌండ్ ఒక్కటే వినబడుతుంది నాకు. అటు సైడ్ పిట్టల శబ్దం వినిపిస్తుంది అంతే, అవి తప్ప నాకు ఏం వినిపిస్తలేదు. కోతులు వస్తాయి ఇంకా చూడదు. ఇంకున్నాయి లోపల కుప్పలు కుప్పలు దాచుంచా, అది తిన్నాక ఇస్తా. అది వేస్ట్ చేయకుండా తింటేనే ఇంకోటి నీకు. ఇప్పుడైతే స్వామివారి పాదాల దగ్గరికి మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఇక్కడ జస్ట్ ఒక జెండా ఉంది, దాని కింది వరకు వెళ్ళాలి. ఇప్పటి వరకు మీరు డ్రోన్ షాట్లలో చూసే ఉంటారు. సో ఇప్పుడైతే వెళ్దాం, పదో. సో ఇప్పుడైతే వెళ్దాం, చలో. ఇంత పెద్ద కొండ పైన ఈ ఒక్క చెట్టు అయితే ఉందన్నమాట. అది కూడా వేరే చెట్లు ఉన్నాయి, కాకపోతే ఒక స్పెషల్గా ఏదో చెట్టు ఉన్నది. దీనికి ఒక్కదానికి చాలా మంది ముడుపులు కట్టారు. అంతేకాకుండా ఇక్కడ చిన్న గంట కూడా ఉంది. జై నరసింహస్వామి. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. ఆల్రెడీ ఇప్పటిదాకా మీరు డ్రోన్ షాట్స్లలో చూసే ఉంటారు. స్వామివారి ఉగ్రస్తంభం ఏ ప్లేస్లో లొకేట్ అయి ఉందో కింద మీద పడుకుంటా ఇద్దరి ప్రాణాలు రిస్క్లో పెట్టి మరీ వచ్చినాం అనుకోవచ్చు. సో ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఇక్కడ నుంచి దిగేటప్పుడు కావచ్చు, అక్కడ నుంచి మన బండలు దిగేటప్పుడు కావచ్చు, తాళ్ళు ఆ తాళ్ళు పట్టుకొని, కట్టెలు పట్టుకొని, చెట్లు పట్టుకొని మరీ రిస్క్ వేసుకుంటూ వరకు వచ్చేసినాం అనమాట ఇక్కడ వరకు. ఎందుకంటే స్వామివారి పాదాలు దర్శించుకుందామని చెప్పేసి. మీరు చూడొచ్చు ఇక్కడ 2 పాదాలు అయితే ఉన్నాయన్నమాట. ఇవి ఒరిజినల్ పాదాలు కావచ్చు. ఇందులో ఉగ్రస్తంభం పెట్టేటప్పుడు ఒకటి పాదం ఇరిగిపోయినట్టుంది, అయినా సరే ఇక్కడ నుంచి సేఫ్టీగా అయితే పెట్టి వీటిని. అలాగే కొత్తగా ఇక్కడ మళ్ళీ పాదాలు క్రియేట్ చేసినట్టున్నారు. ఇక్కడ కూడా కొన్ని పాదాలు అయితే ఉన్నాయి స్వామివారి. ఇక్కడికి వచ్చి 40 మినిట్స్ అవుతుంది. మేము ఇక్కడ నుంచి అసలు వెళ్ళాలనిపిస్తలేదు. చాలా ప్రశాంతంగా ఉంది, మనశ్శాంతిగా ఉంది, చాలా బాగుంది. సో ఎవరైనా సరే అహోబిలం వచ్చినట్టయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఒకరోజు ఇబ్బంది పడండి, ఏం కాదు, లైఫ్ టైం మెమరీ అయితే ఉంటుంది అనమాట. చిన్నపిల్లల్ని తీసుకురాకండి, మీరు ఒకవేళ ఏజ్డ్ పర్సన్ అయినా సరే రావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మన రూట్లో ఒక ఆయన కలిసి మీరు చూడొచ్చు, 67 or 75 ఇయర్స్ ఉన్న ఆయన కూడా కట్టెపట్టుకొని మరీ వచ్చిండో దర్శనం చేసుకోవాలని చెప్పేసి. ఈవెన్ లాస్ట్ టైం 95 ఇయర్స్ ఉన్న ఒక పర్సన్ కూడా ఇక్కడికి వచ్చింది దర్శనం చేసుకున్నట్టుగా నేను విన్నా. సో చాలా బాగుంది, జన్మ ధన్యం అయిపోయింది. ఈ దర్శనం మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నా.
ఎందుకంటే ఇక్కడ మీకు చుట్టూ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడనే హిరణ్యకశిపునికి సంబంధించిన పెద్ద కోట ఉండేదట. ఇంతకుముందుకు కొందరు మాట్లాడుకుంటే నేను విన్నా. ఈ కొండలు ఎంత ఉన్నాయో అంత హైటు కోటనైతే ఉండేదట. సో ఆ కోటను మొత్తం, ఆ కోటలో నుంచి వెళ్ళి ఒక స్తంభాన్ని బదలగొట్టుకొని స్వామివారు వస్తారు కదా, ఆ ప్లేస్ ఇదన్నమాట. ఆ కోటల నుంచి వచ్చిన స్తంభాన్ని నుంచి ఇక్కడ వచ్చేసాడు. ఆ కోట మొత్తం నీలమట్టం అయిపోయి విధంగా కొండలుగా తయారైనాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు. పొగ మంచు స్టార్ట్ అయిపోయింది, చీకటి అవుతుంది కావచ్చు. ఇక వెళ్ళాలి, దారి కనబడదేమో అని వెళ్ళాలని సిచ్యువేషన్ వచ్చింది. కానీ ఒకవేళ మధ్యాహ్నం కానీ మార్నింగ్ కానీ వచ్చి ఉన్నట్టయితే ఫుల్ డే అని ఇక్కడ ఉండొచ్చు. స్వామి పునర్దర్శన భాగ్యం మళ్ళీ కలిగేలా చూడు తండ్రి. అసలు ఇంకొక డౌట్ ఏంటిదంటే, నాకు ఈ ఐరన్ నిచ్చెనలు కావచ్చు, ఈ ఉగ్రస్తూపం కావచ్చు, ఇంత ఐరన్ ఇది పైకి ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి నాకు అర్థమైతే లేదు. మేబీ హెలికాప్టర్స్ అలా తీసుకొచ్చిరా, లేకపోతే డోలు ఎత్తుకోబోతురు కదా, డోలేనే అంటారు కావచ్చు, అది డోలు ఎత్తుకోబోతురు కదా, వాళ్ళకి ఇట్లా తీసుకొచ్చిరా తెలియదు. ఉత్తర నడుచుకుంటూ వచ్చుడే దమ్ ఉన్నది, ఇవన్నిటిని తీసుకొచ్చుడు గ్రేటే. చివరగా ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, ఇక్కడ స్వామివారు వెలిసిన పాదాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని మనం దర్శించుకోవడానికే ఇంత కష్టపడి ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. అదే నిజంగా స్వామివారి దర్శనం కావాలంటే ఇంకెంత మనం కష్టపడాలో మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ కలియుగంలో ఉన్న సిచ్యువేషన్లో మనం ఎంత తపస్సు చేసినట్టయితే, ఎంత ఆరాధించినట్టయితే స్వామివారిని దర్శనం దొరుకుతుందో మీరు ఒకసారి ఆలోచించవచ్చు. నాకు తెలిసి కలియుగంలో స్వామివారి దర్శనం జరుగుడు కష్టం ఎవరికైనా సరే. ఎన్నో జన్మల పుణ్యఫలం అయి ఉంటేనే మేబీ దొరుకుతుండొచ్చు, కానీ మనలాంటి వాళ్ళతో కష్టం. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు మాట ఇచ్చిన అని చెప్పేసి ఆ ఉగ్రస్తూపం వరకు ఎంత కష్టమైనా సరే వెళ్ళి మీకు చూపించి అయితే వచ్చాను. మేము కూడా చూసినాం, జన్మ ధన్యం అయిపోయింది. మా కష్టం కానీ ఈ వీడియో కానీ మీకు ఎంతో కొంత నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching guys. Take care. Bye bye.